హాయ్ విను. జీఎస్టీ తగ్గిన తర్వాత పాలు పాల పదార్థాల మీద కూడా జీఎస్టీ తగ్గిందని చెప్పి ప్రచారం జరిగింది. కరెక్టే. కానీ నేను ఈరోజు షాప్కి వెళ్ళి 2 పాలు ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుంటే రూ. 86 ఎప్పుడు చెల్లించే అమౌంటే పే చేయాలి. అంటే తగ్గలేదనే కదా. ఇది కస్టమర్కి ఫార్వర్డ్ చేయడానికో లేకపోతే కస్టమర్కి బెనిఫిట్స్ రావడం కోసం ఏమైనా స్పెషల్ ముహూర్తం ఉందా అండి? ఎందుకు ఈ డైరీస్ ఇంకా ఈ మోసం చేస్తుంది? ఇంకా ఎందుకు ఈ డైరీస్ ఇంకా అదే పాత ప్రైస్తో అమ్ముతుంది? ఓకే, మనకి రెడ్ జ్యూస్ బెనిఫిట్స్ రావట్లేదు, దీనికి కారణం అంటే ప్యాకెట్స్ ఎప్పుడో తయారు చేసి దాని మీద ప్రైజింగ్ ఎప్పుడు వేసి ఉండొచ్చు అని ఒక వాదన ఉండొచ్చు. సో మనకి రిటైలరే ఆ డిస్కౌంట్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఈ పాల కంపెనీస్ ఏం చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి, బోర్డ్స్ పెట్టాలి, పేపర్లో యాడ్స్ ఇవ్వాలి. సో జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా మనకు ఆ బెనిఫిట్స్ రాకుండా వాళ్ళు ఒక ప్యాకెట్ మీద రూపాయి ఎక్కువైనా సరే ఎందుకు తీసుకోవాలి? ఎవరు నష్టపోతున్నారు? సో దీని మీద ప్రత్యేకమైన పాలసీస్ ఉండాలండి, ఇంప్లిమెంటేషన్ కూడా అవసరం. తగ్గిస్తే సరిపోదు. ఏమంటారు? మీ కమెంట్స్ కూడా.